Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about time. మనం ప్రీవియస్ వీడియోలో స్పీడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. ఈ వీడియోలో మనం టైం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. చూడండి, మనము ఒక డిస్టెన్స్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం పి నుంచి క్యూకి పాయింట్కి పోవాలనుకుంటున్నాం. దాని డిస్టెన్స్ ఎంత అంటే 100 కిలోమీటర్స్ వేసుకోండి. సింపుల్గా సాగట్లేదు. 100 కిలోమీటర్స్ ఉంది. పి నుంచి క్యూకి పోవాలని అనుకుంటున్నాం. మనం 100 కిలోమీటర్స్ ఉంది. మనం స్పీడ్ ఎంత పోతున్నాం అంటే 50 కిలోమీటర్ స్పీడ్గా పోతున్నాం. ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 50 కిలోమీటర్స్ పర్ అవర్గా పోతాం. మనం ఎంత టైంలో 100 కిలోమీటర్స్ని రీచ్ అవుతాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం టైం కనుక్కోవాలి. అందుకని కనుక్కుందాం. డిస్టెన్స్ ఎంత మనకి తెలుసు, 100. స్పీడ్ ఎంత 50 కిలోమీటర్ పర్ అవర్తో పోతున్నాం. మేము కేఎం కిలోమీటర్స్. మనకి ప్రీవియస్ వీడియోలో మీకు ట్రయాంగిల్ గురించి చెప్తాను. ట్రయాంగిల్ ఏంది? బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ బీన్ ఫౌండ్. బి ఏమో పైన ట్రయాంగిల్ 2 పార్ట్స్గా చేస్తాం. పైన బి రాసేసుకోవాలి, కింద ట్రయాంగిల్ని 2 పార్ట్ చేసి ఎస్ రాసుకోవాలంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ దాని ఫార్ములా. ఇప్పుడు మనం డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీగా డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు. టైం అనుకోవాలి. టైం ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ని, ఈ స్పీడ్ని యువతలు పంపిస్తే ఏమవుతుంది? స్పీడ్ బై మల్టిప్లికేషన్ కిందకి వస్తే డివిజన్ అవుతుంది. అప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఈ డిస్టెన్స్ బై టైంని ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టైం వస్తుంది. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలో చెప్తుంది. డిస్టెన్స్ ఎంత? 100. బట్ మన స్పీడ్ ఎంత? 50. 1 2 మనకి ఎంత? 2 అవర్స్. 2 అవర్స్లో మనం 100 కిలోమీటర్స్ని 50 కిలోమీటర్స్ పర్ అవర్గా అంత స్పీడ్ తోటి పోతే మనం 100 కిలోమీటర్స్ని 2 అవర్స్లోనే రీచ్ అయిపోతాం. ఇది ఈ క్వశ్చన్. మనం టైం ఫైండ్ అవుట్ చేసే మెథడ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని ఒకసారి మళ్ళీ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో స్పీడ్ అయిపోయింది, టైం అయిపోయింది కదా, డిస్టెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. సింపుల్గా ఉంటుంది.